హలో, అందరికీ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ భైరవం. ఇది ఒక తమిళ్ రీమేక్ మూవీ. తమిళ్లో గరుడన్గా చేశారు. నేను తమిళ్లో చూశాను మూవీ బాగుంటుంది. మూవీ ఆల్రెడీ ఓటీటీలో రిలీజ్ అయింది. జీ తెలుగులో మంచు మనోజ్ అండ్ నారా రోహిత్, బెల్లంకొండ సురేష్ మన అందరికి తెలిసిన హీరోసే, అందరు చూసే ఉంటారు. సో నాకు తెలుగు తమిళ్ రెండు పోల్చుకుంటే మూవీ తమిళ్ కన్నా తెలుగే చాలా బాగుంది. ఎందుకంటే తెలుగులో మనకు తెలిసిన మంచి హీరోస్ లైక్ మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ అండ్ బెల్లంకొండ సురేష్ వీళ్ళు యాక్ట్ చేయడంతో సో సినిమా ఇంకా కొంచెం గ్రాండియర్గా ఉందన్నమాట. సో ఫైట్ సీన్స్ కానీ, లొకేషన్స్, విజువల్ ఎఫెక్ట్స్ కానీ తమిళ్ మూవీ కన్నా తెలుగు మూవీ ఇంకా కొంచెం బెటర్గా అనిపించింది. సో అక్కడ ఆ మూవీ లో బడ్జెట్లో తీసినట్టు అనిపించింది. కానీ తెలుగులో వచ్చేసరికి ఏమవుతుందంటే ముగ్గురు హీరోలు మనకి బాగా తెలిసిన హీరోస్ కాబట్టి మంచు మనోజ్ రీఎంట్రీ చేస్తున్న మూవీ అండ్ నారా రోహిత్ కూడా చాలా రోజుల తర్వాత చేస్తున్న మూవీ, బెల్లంకొండ సురేష్ కూడా తెలుగులో కూడా ఒక కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత చేస్తున్న మూవీ కాబట్టి ఈ సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. మూవీ చూసినప్పుడు అయితే నాకు ఓవరాల్గా బాగుంది అనిపించింది. సో కొన్ని సీన్స్, ఎమోషన్ సీన్స్ కానీ అండ్ మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ దగ్గర వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ కానీ అవి కొంచెం బాగా పండినే అనిపించవచ్చు. అండ్ బెల్లంకొండ సురేష్ కూడా యాక్టింగ్ కూడా కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేసినట్టు అనిపించింది అనమాట. సో ఓవరాల్గా నాకు తమిళ్ మూవీ కన్నా తెలుగు మూవీయే కొన్ని చేంజెస్ చేసి కొన్ని కొత్త లుక్స్తో కొంచెం గ్రాండియర్గానే కనిపించింది అనమాట కంపేర్ దాన్ తమిళ్ మూవీ కన్నా. స్టోరీ కూడా ఇంకా కొంచెం బలంగా ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ ఓకే, వన్ టైం వాచ్. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్ ఉంది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.